ఎన్నికల వరకే రాజకీయాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగించడమే తమ లక్ష్యమన్నారు. అందుకే ప్రధాని మోదీ కేంద్ర మంత్రుల్ని కలిశామని వెల్లడించారు. విభజన హామీలను నెరవేర్చాలని కేంద్ర పెద్దల దృష్టికి తీసుకెళ్లామని అన్నారు. వారి నుంచి సానుకూల స్పందన వచ్చిందన్నారు. ఢిల్లీలో ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. రాష్ట్రానికి ఆర్థిక సాయం, ఇతర అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. అంతకుముందు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో చంద్రబాబు సమావేశమయ్యారు. సుమారు అరగంట పాటు వివిధ అంశాలపై చర్చించారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, శివరాజ్ సింగ్ చౌహాన్తో చంద్రబాబు భేటీ అయ్యారు. టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యత్వానికి కె కేశవరావు రాజీనామా చేశారు. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ కు ఆయన రాజీనామా లేఖను సమర్పించారు. నిన్న ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే సమక్షంలో కేకే కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు కేకే. ఇద్దరి మధ్య పలు అంశాలపై చర్చ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుగా కేకేను నియమిస్తామని సీఎం రేవంత్ చెప్పారు. కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం లేదని కేకే అన్నారు. కాలుష్య నియంత్రణ మండలి దస్త్రాల దహనం ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరా తీశారు. దహనం చేసిన దస్త్రాల వివరాలను తక్షణమే అందించాలన్నారు. దీని వెనుక ఎవరెవరున్నారని పవన్ ఆరా తీశారు. బాధ్యులైన వారిపై చట్ట ప్రకారం చర్యలకు ముందుకెళ్లాలని అధికారులకు సూచించారు. నెల్లూరు కేంద్ర కారాగారంలో ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని వైసీపీ అధినేత జగన్ పరామర్శించారు. రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం రావణ కాస్త్రం చేస్తోందని ఆయన ఆరోపించారు. ఎల్లకాలం రోజులు వారివే ఉండవని చంద్రబాబు గుర్తుంచుకోవాలని వార్నింగ్ ఇచ్చారు మాజీ సీఎం జగన్. వైసీపీ చీఫ్ జగన్ రాష్ట్రంలో గొడవలు సృష్టించేందుకు చూస్తున్నారని హోంమంత్రి అనిత ఆరోపించారు. టీడీపీ నేతలు దాడులు చేసినట్లు ఆధారాలుంటే చూపించాలన్నారు. ఈవీఎంను పగలగొట్టి జైల్లో ఉన్న ఖైదీని పరామర్శించడానికి ఎలా వెళ్లారని ప్రశ్నించారు. వైసీపీ కార్యాలయాల కూల్చివేతలపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కూల్చివేతల విషయంలో చట్ట నిబంధనలు పాటించాలని కోర్టు స్పష్టం చేసింది. ప్రజలకు ఇబ్బంది కలిగేలా ప్రమాదకరంగా ఉంటే తప్ప కూల్చివేత వంటి నిర్ణయాలు తీసుకోవద్దని సూచించింది. 2 నెలల్లోగా భవన నిర్మాణాల అనుమతులు అధికారుల ముందుంచాలని వైసీపీకి హైకోర్టు ఆదేశించింది. జార్ఖండ్ సీఎంగా మరోసారి హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం చేశారు. రాంచీలోని రాజ్భవన్ లో ఆయనతో గవర్నర్ సిపి రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఇంతకు ముందున్న సీఎం చంపై సోరెన్ తన పదవికి నిన్ననే రాజీనామా చేశారు.